లాయర్ గారు అలానే బెయిల్ పొందాలంటే ఛార్జ్ షీట్ ఎఫ్ఐఆర్ రాయాలంటారా? రాస్తే ఏంటి, రాయకపోతే ఏంటి? సార్ మనం ముఖ్యంగా బెయిల్లో రెగ్యులర్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ అని ఉంటుంది కదండి. ఈ ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత 7 సంవత్సరాల లోపు శిక్ష ఉండే ఏమైనా సెక్షన్లు ఉంటే అది అరెస్ట్ చేయకుండా పోలీసులే మనకు స్టేషన్ బెయిల్ అంటారు, అంటే 41 సిఆర్పిఎస్ నోటీస్ ఇస్తారు. ఇప్పుడు బిఎన్ఎస్ 35 నోటీస్ ఇచ్చు 7 సంవత్సరాల లోపు ఉన్న వాటికి అరెస్టులు ఉండవండి. కొత్తగా వచ్చిన తీర్పు ప్రకారము 7 సంవత్సరాలు పైబడిన నేరాల్లో మాత్రమే అరెస్ట్ ఉంటుంది. ఎప్పుడు ఒకవేళ మీకు అరెస్టు చేసి జైలుకు పంపించారనుకోండి, అప్పుడు మీరు రెగ్యులర్ బెయిల్ వేయాలి. ఒకవేళ మీరు ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని మీరు యాంటిసిపేట్ చేస్తే మీరు అప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ వెళ్తారు. ఇక ఈ ఎఫ్ఐఆర్ మరి ఛార్జ్ షీట్ మధ్యలోనే ఈ బెయిల్ కానీ, యాంటిసిపేటరీ బెయిల్ కానీ, రెగ్యులర్ బెయిల్ కానీ ఉంటుందండి. ఓకే, అంటే ఎన్ని రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాలంటారు? ఇక్కడ కూడా అండి ఛార్జ్ షీట్ కొన్ని తీవ్రమైన నేరాల్లో మాత్రం తప్పకుండా 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలి. లేకుంటే మనకు డిఫాల్ట్ బెయిల్ అంటారు, స్టాచ్యూట్ బెయిల్ వస్తుంది. ఇంకా దానికంటే తక్కువ తీవ్రమైన నేరాలలో 60 రోజుల్లోపు మనకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి వస్తుంది. లేకుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా బెయిల్ పొందడానికి అర్హులవుతారండి.